గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మీ అందరి ప్రియతమ నాయకులు సూర్యాపేట ఎమ్మెల్యే శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ ఎన్నికలలో మన బీఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ కృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు కిషోర్ గారు, యాదవ్ గారు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, చెరుకు సుధాకర్ గారు, రాష్ట్ర నాయకులు సూర్యాపేటలో ఇంత పొద్దుపోయినా ఇంత రాత్రి అయినా ఒక్కటి పనిచేయదు. ఇది ఆగుతుందా? మైక్ తెచ్చినోడు మనోడేనా? ఇది బాగుందా? మేము చాలా ముందే రావాలి, కానీ మధ్యలో చాలా గ్రామాలలో ప్రోగ్రాం లేని చోట కూడా ప్రజలు ఆపడం, దాని ద్వారా కొంత ఆలస్యంగా వచ్చిన పోరాటాల కిల్లా ఈ పౌరుషాన్ని, ఈ పోరాటాన్ని ఈరోజు జగదీశ్వర్ గారి నాయకత్వంలో ఇంత రాత్రి పొద్దుపోయినా కూడా మీరు ఇంత అపూర్వ స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. టైం లేదు, మనకు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ టైం లోపల ముగించాలి కాబట్టి మీరు ఒక 10 నిమిషాలు కాంపౌండ్ నినాదాల తర్వాత చెప్తున్నాం. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం సొంత రాష్ట్రంగా ఉన్నవాడు బ్రహ్మాండంగా బతికిన రాష్ట్రం. 1956లో జరిగిన మోసంతో తెలంగాణ ఆంధ్రాలో కలవడం, అక్కడి నుంచి 58 సంవత్సరాల పాటు చాలా ఘోరమైన బాధలు మనం అనుభవించినాం. అన్నీ కోల్పోయినాం. 2001లో ఒక్కరిగా పిరికడి మందితో బయలుదేరి అత్యంత సాహసోపేతమైన పోరాటం చేసి చివరికి నా ప్రాణాల మీద కూడా తెచ్చుకొని ఆమరణ నిరాహార దీక్ష చేసి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పూల పదవిలాగా ఒకటి ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ మంచి తెలంగాణగా తయారు చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఇదే సూర్యాపేట ఇది బాగుందా? రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి ఊహలకు కూడా అందకుండా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నామో మీ అందరికీ తెలుసు. దానిలో మీరందరూ కూడా భాగస్వాములే. సూర్యాపేట నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో, కోదాడ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో మొత్తం చెరువులు, కుంటలు ఎండిపోయి ఏ విధంగా ఎడారిగా ఉండినో మీకు తెలుసు. బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత అద్భుతమైనటువంటి నీటి సదుపాయం తెచ్చుకున్నాం. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలలో సుమారు 2.5 లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్లు వచ్చినాయి, పారినాయి. అదేవిధంగా కరెంటు ఎంత బాగా చేసుకున్నామో, ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఎంత అద్భుతంగా మనం చేసుకున్నామో మీకు తెలుసు. అదేవిధంగా అన్ని గ్రామాలు, పట్టణాలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని, పచ్చని చెట్లతోని ఎంత బాగా చేసుకున్నామో మీకు తెలుసు. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట పట్టణం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామో మీకు తెలుసు. దీన్ని జిల్లా చేసుకున్నాం. సూర్యాపేటను మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం. సద్దుల చెరువు అయితే ముద్దుల చెరువు చేసుకోగలిగినాం. సద్దుల చెరువు కాదు, దాన్ని చూసి పోయినసారి వచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయినా. సద్దుల చెరువు
ఒక ముద్దుల చెరువుగా మారిపోయింది, అద్భుతమైన చెరువుగా మారిపోయింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు అనేకం చేసుకున్నాం, అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. పేదవాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకున్నాం. 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసి పేద సాధాలందరినీ కాపాడుకున్నాం. లంబాడి తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసి గిరిజన జాతి యొక్క గౌరవాన్ని పెంచుకున్నాం. ఇట్లా దళిత బిడ్డలు ధనిక బిడ్డలు కావాలని కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి దళిత బంధు కార్యక్రమాన్ని తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగిన కార్యక్రమాలు. బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు దూసుకొని పోతా ఉండే ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి వాళ్ళ నోటికి మొక్కాలి, ఎదురైన మాట చెప్పి మనల్ని మోసం చేస్తే 1.8%తోని మనం ప్రభుత్వాన్ని కోల్పోయినాం. సరే, ప్రజల ఆశీర్వాదం, ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పనిచేస్తాం. కానీ ఈనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలే. చేసిన ఒక్క బస్సు హామీ కూడా కిరికిరిగా ఉన్నది తప్పితే అనుకున్న పద్ధతిగా లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మనం 2 విడతలుగా రైతులకు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం, అద్భుతంగా చేసుకున్నాం. అదేవిధంగా రైతు బంధు ఏ విధంగా వస్తూ ఉండే, ఈసారి రైతు బంధు అందరికి వచ్చిందా? అందరికి రాలేదు కదా. ఎవరికి వచ్చిందో దేవునికి ఎరుక. ఇప్పుడు అది ఉంటుందో ఊడగొడతారో కూడా తెలియదు. రైతు బీమా కూడా ఉంచుతారో ముంచుతారో తెలియదు. కరెంటు మాయమైపోయింది, బ్రహ్మాండంగా ఉన్న కరెంటు మాయమైపోయింది. మిషన్ భగీరథ నీళ్లు, అద్భుతంగా ఇంటింటికి వచ్చిన నీళ్లు అవి కూడా మాయమైపోయినాయి. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో అటు పెద్ద దేవులపల్లి నుంచి కానీ, ఇక్కడ అటు టేల్పాండ్ నుంచి కానీ, ఇక్కడ పాలేరు నుంచి కానీ శుద్ధమైన నీళ్లు తెచ్చి ₹1 టౌన్లో నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడి ఇంట్లో నల్లా పెట్టి రూపాయి ఛార్జీ లేకుండా మనం చేసుకున్నాం. సూర్యాపేటది ఒక విచిత్రమైన పరిస్థితి. 30 ఏళ్లు మూసి మురికి నీళ్లు తాగించింది ఇదే కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ రాజ్యంలోనే 30 సంవత్సరాలు మురికి నీళ్లు తాగించినారు మనకు. అది కూడా మీ అందరికీ తెలుసు. ఆ బాధలన్నీ పొడగొట్టి బ్రహ్మాండమైన పద్ధతిలో మనం అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ తెచ్చుకున్నాం. దాన్ని కూడా నాశనం చేస్తా ఉన్నారు. అది కూడా నడిపేటువంటి పరిస్థితి లేదు. ఏ వర్గాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. పండించిన ధాన్యం కూడా కొనే తెలివి కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఈరోజు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రజలు నన్ను ఆపి, సార్ 20 రోజులైంది మేము వడ్లు తెచ్చి, 15 రోజులైంది ఇప్పటి వరకు కాంటా పెడతలేరు, కొంటలేరు అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? మీరు పరిగెత్తుండ్రి, ఉరుకుండ్రి, కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మీ లోన్ మొత్తం కట్టేస్తా అని చెప్పినాడు. లోన్ మాఫీ అయ్యిందా? అయ్యే అవకాశం ఉందా? నామం పెట్టినట్టేనా? మరి మనం ఏం చేయాలా? ఈ సందర్భంలో మనం ఏం చేయాలా? అన్ని హామీలు, దళిత బంధు గతి ఏం చేస్తారో తెలియదు. రైతు బంధు 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం, వ్యవసాయం చేసినోనికే ఇస్తాం. ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నది. రైతులంటే మీకు బిచ్చగాళ్ళ కనబడుతున్నారా? రైతులంటే మీకు లక్ష్యం లేదా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు మంచిగా నడింట్లో పండుకొని ఆటో స్టార్టర్ పెట్టి బ్రహ్మాండంగా పొలాలు బారిచ్చేది, కాలు మీద కాలేసుకొని ఉండేది. సమయానికి పెట్టుబడి వచ్చి అప్పులు తీసుకునే అవసరం లేకుండా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసేది. 3.5 కోట్ల టన్నులు వడ్డు పండించి తెలంగాణ ఇవాళ అన్ని పోతా ఉన్నాయి. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కా బంద్ చేసినట్టే కరెంటు బంద్ అవుతుందా? కట్కా బంద్ చేసినట్టే నీళ్లు బంద్ అవుతాయా? మొన్న ఇక్కడ పంటలు ఎండిపోతే నేను చూడడానికి వచ్చిన, జగదీశ్వర్ రెడ్డి గారు, నేను, కిషోర్ గారు అందరం కలిసి
తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలు చూడడానికి వచ్చినాం. కేసీఆర్ వస్తుండనగానే కాలువల నీళ్లు ఇవ్వాలి, కేసీఆర్ ఇడికి వెళ్ళిపోగానే మళ్ళా నీళ్లు బంద్ చేయాలి. ఈ నాటకమా? ఇంత ఘోరమా? కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు మునిగిపోతే దానికి సంబంధించి దాని ఏదో పెద్ద ప్రపంచమే మునిగిపోయినంత దుష్ప్రచారం చేసి నీళ్లు మొత్తమే రాకుండా చేసినారు. 60-70 టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలిపెట్టినారు. ఒకవేళ అది ఎత్తి కనుక కరెక్ట్ పోస్తే 1 ఎకరం కూడా పంట ఎండేది కాదు. మరి ఏం జరగాల? నేను ఒక్కటే మాట మీద దాన్ని కోరుతా ఉన్నా. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం 10 o'clock లోపల బంద్ చేయాలి సభ. మీరు కూడా అందరు ఇళ్ళకి పోవాలి. కాబట్టి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేడు, కానీ ఇవాళ ఇక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు. నీకు చేతనైతే లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వడానికి? నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు. కేంద్ర బలగాలకు స్వాధీనం చేసినారు. ఈరోజు ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. టేల్ పాండ్ ప్రాజెక్టు నుంచి కూడా మొన్న 5 టేల్ పాండ్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీళ్లు మొన్న దర్జాగా ఆంధ్ర వాళ్ళు తీసుకొని పోయినారు. నువ్వు ఎక్కడ పండుకున్నావు కిరణ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిద్రపోయినవా? మర్చిపోయినవా? మన నీళ్లు పోతే చూసుకుంటా కూర్చుంటావా? టేల్ పాండ్ ప్రాజెక్టు నుంచి ఈరోజు మనకు మంచినీళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది. మరి అక్కడ నీళ్లు ఖాళీ అయితే మరి మన గతి ఏం కావాలి? వాళ్ళకు సాగునీళ్ల పట్టి లేదు, మంచినీళ్ల పట్టి లేదు, కరెంటు పట్టి లేదు. 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, నామం పెట్టేసింది. ఇచ్చిండ్రా? ఆ 2,000 పెన్షన్ కూడా 1 నెల దిగబెట్టేసినారు. ఈ విధంగా ఏ వైపు చూసినా చేనేత కార్మికులకు అప్పుడు పని కల్పించినాం, వాళ్ళు బ్రతికినారు దర్జాగా. వాళ్ళు కూడా చచ్చిపోయే పరిస్థితి చేస్తా ఉన్నారు. వాళ్ళకు బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయడం లేదు. పేద ప్రజలకు రంజాన్ సందర్భంలో, బతుకమ్మ సందర్భంలో, బ్రహ్మాండంగా మనం క్రిస్మస్ సందర్భంలో పేద ప్రజలకు బట్టలు ఇచ్చి ఆదుకున్నాం. అటు చేనేత కార్మికులు బతికినారు, ఇటు వీళ్ళు కూడా బతికినారు. ఈరోజు బంద్ చేస్తామంటారు. ఏ వర్గం గురించి మీరు పనిచేస్తారు? రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం బ్రహ్మాండంగా, 1100 పాఠశాలలు పెట్టినాం. దానిలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా సీట్లు సంపాదిస్తూ ఉన్నారు. అద్భుతమైన పాఠశాలలు తయారవుతా ఉన్నాయి. ఈరోజు అక్కడ తిండి సరిగా పెడతలేరు, పట్టించుకునే పాపాన పోతలేరు. అది కాలుష్యం వచ్చి 135 మంది విద్యార్థులు ఇప్పటిదాకా అస్వస్థతకు గురైనారు. 4-5 విద్యార్థులు చచ్చిపోయినారు. దాని గురించి పట్టిలేరు. దీని గురించి నేను ప్రశ్నిస్తే, అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి? కేసీఆర్, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతా. ఇంకేం చెప్తాడండి? నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి కూడా గుంజుకుంటా. ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని? ఇట్లా మాట్లాడచ్చునా? కేసీఆర్ నిన్ను జైల్లో వేస్తా, చెల్లపల్లి జైల్లో పెడతా. కేసీఆర్ ఒకవేళ భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా? ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా? నా జీవితాన్ని పణంగా పెట్టి ఆనాడు నిరాహార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైళ్లలో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఈ విధంగా అనొచ్చునా, మాట్లాడచ్చునా? ఇది ధర్మమేనా? మన తెలంగాణ జాతి గౌరవమా? ఇలా న్యూయార్క్లో, లండన్లో, ఢిల్లీలో ఎవరు తెచ్చిండ్రా తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిండని చెప్తారు. 58 ఏళ్లు గోసపడి, దుఃఖపడి, 2వ తరగతి పౌరులుగా పరిగణించబడి, తాగునీళ్లు లేక, మంచినీళ్లు లేక, కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ను ఈ మాటలు అనొచ్చునా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా. నన్ను తిడితే పర్వాలేదు, కానీ ఇలా నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నిద్రపోను, వాళ్ళని వదిలిపెట్టని మనం చేస్తా ఉన్నాం. చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా తెలంగాణ బిడ్డలకు
నా తెలంగాణ ప్రజలకు నా కళ్ళ ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటా ఊకుండే ప్రశ్న లేనే లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎంతవరకైనా తగ్గిస్తాం. ఖచ్చితంగా రైతాంగాన్ని మొత్తానికి రైతు బంధు ఇయ్యాలి. మేము ఎట్లా ఇచ్చినామో నువ్వు ఇచ్చిన 15,000 ఇవ్వకున్నా మంచిదే, మేము ఇచ్చిన 10,000 మొత్తం రైతులకు ఇవ్వాలి. రైతు బీమా అట్లే నడవాలి, పేదలకు న్యాయం జరగాలి, దళిత బంధు ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే జరిగించానంటే నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఊర్లో పంచాయతీ పడుతుంది, ఇద్దరు అన్నదమ్ములకో పాలెలకో పంచాయతీ పడుతుంది. పడితే ఏమవుతుంది? ఆయన ఒక పంచమును పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచమును పెట్టుకుంటాడు వాదించడానికి. ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది. మరి ప్రజల తరఫున మాట్లాడే పంచం ఎవరుండాలి? ఎవరుండాలి? కేసీఆర్ అయినా బీఆర్ఎస్ అయినా? బీఆర్ఎస్ బలం తెలంగాణ ప్రజల బలం. బీఆర్ఎస్ శక్తి వస్తే తెలంగాణ ప్రజల శక్తి. కాబట్టి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచిన కృష్ణారెడ్డి గారు నిజాయితీపరుడు, నీతిపరుడు, మంచివాడు, సీనియర్ నాయకుడు. దయచేసి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి ఆయన గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచి మాటతో ఈ ప్రభుత్వం వినే పరిస్థితి కనపడతలేదు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ బలంగా ఉంటేనే, పోరాడే పద్ధతిలో ఉంటేనే బ్రహ్మాండంగా మనం వాళ్ళతో కొట్టాడగలుగుతాం, మన హక్కులు నెరవేర్చుకోగలుగుతాం. అందువల్ల మీ అందరినీ కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. हमारे मुसलमान भाई और बहनों को मैं सलाम करता हूं. आप तमाम लोगों से मैं विनती करता हूं कि इस इलेक्शन में बीआरएस का तायीद कीजिए, बीआरएस के कैंडिडेट को जिताइए और हम आपके साथ थे, आपके साथ है, आगे भी साथ रहेंगे. हम एक सेक्युलर पार्टी है, इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं कि बीआरएस को पूरी तरीके से समर्थन कीजिए और बीआरएस के जो कृष्णारेड्डी साहब खड़े हो गए पार्लियामेंट के लिए, उनको जिताइए. సోదరులారా, సోదరిమణులారా, ఇంత పొద్దుపోయినా ఇంత రాత్రి అయినా నేను చాలా విషయాలు చెప్పాలని ఉన్నా. మీరు నా కోసం ఇంతసేపు వేచి ఉండి మీ ఓపికకు నేను నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నా. ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని వేల మంది మీరు ఇంత ప్రేమ చూపెట్టినారంటే, సూర్యాపేట గడ్డ మీద గులాబీ జెండా ఎగిరినట్టే పార్లమెంట్ ఎలక్షన్లలో. కృష్ణారెడ్డి గారికి సూర్యాపేట నియోజకవర్గం నుంచి 50,000కి తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలని నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. సూర్యాపేట గెలుపుతోనే, సూర్యాపేట ఓట్లతోనే ఇలా కృష్ణారెడ్డి గారు నల్లగొండ ఎంపీ కావాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. మరొక్కసారి ఇంత రాత్రి వరకు కూడా వేచి ఉండి నాకు స్వాగతం చెప్పి బ్రహ్మాండంగా ఈ ఎన్నికలను ముందుకు తీసుకుపోతున్న నా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు మీ అందరికీ. మీరందరూ సేఫ్గా ఇళ్లలోకి పోయి జాగ్రత్త రెస్ట్ తీసుకోకండి. జై తెలంగాణ.